నెల 4వ తేదీ నుండి 14వ తేదీ వరకు 11 రోజుల పాటు నిర్వహించనున్న ఆల్ ఇండియా కోకనడ గోల్డ్ కప్ హాకీ టోర్నమెంట్ ను హాకీ లివింగ్ లెజెండ్ ధనరాజ్ పిల్లై, సాప్ చైర్మన్ రవినాయుడు సంయుక్తంగా ప్రారంభించారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నందు కోకనడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 1వ కోకనడ గోల్డ్ కప్ హాకీ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాకీ లివింగ్ లెజెండ్ ధనరాజ్ పిల్లైతో కలిసి సాప్ చైర్మన్ రవినాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో హాకీ వంటి సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించేందుకు ఇలాంటి టోర్నమెంట్లు ఎంతో అవసరమని తెలిపారు. గ్రామీణ మరియు పట్టణ స్థాయిలో యువ క్రీడాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ తరహా పోటీలు గొప్ప వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. హాకీ క్రీడకు ఆంధ్రప్రదేశ్కు గొప్ప చరిత్ర ఉందని, భవిష్యత్తులో రాష్ట్రం నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని క్రీడాకారులు ఎదగాలంటే ఎలాంటి కార్యక్రమాలు కీలకమని ఆయన అన్నారు. సాప్ చైర్మన్ రవినాయుడు మైదానంలోకి అడుగుపెట్టి హాకీ క్రీడలో లివింగ్ లెజెండ్ అయిన ధనరాజ్ పిల్లైతో కలిసి హాకీ ఆడారు. ఈ దృశ్యం యువ క్రీడాకారులను విశేషంగా ఉత్సాహపరిచింది. ఈ కార్యక్రమంలో ధనరాజ్ పిల్లై సాప్ బోర్డు సభ్యులు కోవాసు జగదీశ్వరి, పేరం రవీంద్ర, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి సతీష్, కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఫౌండర్ మెంబర్ కె రవిచంద్ర ప్రసాద్, హాకీ ఆంధ్రప్రదేశ్ జాయింట్ సెక్రటరీ రవిరాజ్ సభ్యులు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు. గౌరవించుకునే వ్యక్తి ధనచంద్ గారి స్మారకంగా ఆయన గుర్తించుకుంటూ, ఇంకొకటి ప్రజా నాయకుడు, ప్రజా బంధువు, కళాకారుడే కాదు కళాకారులతో పాటు పరిపాలనా దక్షులు, క్రీడలను ప్రోత్సహించిన వ్యక్తి ఒక పక్క ధ్యానచంద్ గారు, ఒక పక్క నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో ఈ కోకనాడ గోల్డ్ కప్ టోర్నమెంట్ని ప్రారంభించడం జరుగుతుంది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే డొక్కా సీతమ్మ, ఆమె గురించి కొత్తగా చెప్పాల్సిన లేదు. ఎంతోమందికి అన్నం పెట్టిన తల్లి, ఆమెని మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకోవడం జరుగుతోంది. ఈరోజు ఒక పక్క ధ్యానచంద్ గారు, ఒక పక్క నందమూరి తారక రామారావు గారు, డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో, మెడల్స్తో ఈ కోకనాడు గోల్డ్ కప్ని ఈరోజు ఆవిష్కరిస్తున్నాం జరుగుతోంది. ఎవరైతే ఇంత అద్భుతంగా ఆలోచించి వీళ్ళందరినీ గుర్తించుకునేదానికి ముందుకు వచ్చిన ఈ ఎంటైర్ టీంకి మరొకసారి అభినందనలు కూడా తెలియజేసుకుంటాం. దేశాన్ని మొత్తానికి చాటు చెప్పారు. వారికి నా హృదయపూర్వకమైన అభినందనలు. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి, వివిధ క్లబ్బుల నుంచి, వివిధ డిఫెన్స్ సర్వీసుల నుంచి ప్రాక్టీస్ చేసి బాగా రాణించిన క్రీడాకారులు ఇక్కడ అందరూ కూడా హాజరై ఉన్నారు. వారి మ్యాచ్ ఫస్ట్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. వాళ్ళంతా కూడా అత్యంత డిసిప్లిన్గా, తర్వాత క్రీడా స్ఫూర్తితో ఈ టోర్నమెంట్లో పాల్గొని అందరూ కూడా మంచి ప్రదర్శన ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ ప్రదర్శన ద్వారా ఈ టోర్నమెంట్కి మంచి పేరు తెప్పిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. మీ అందరికీ నా శుభాకాంక్షలు, శుభాభినందనలు, మా శుభాశీస్సులు. उतरते थे दीपक, थैंक यू सो मच फॉर आप यहाँ पर आए और मैं आपके साथ खेला और बहुत एंजॉय किया. उसी के साथ बगल में बैठे हैं देवेश चौहान. ही वॉज वन ऑफ द पिलर ऑफ इंडियन हॉकी. देवेश यहाँ पर आए हैं, हो सका तो बच्चों को कोचिंग करके जाना है. यहाँ पे बहुत सारे ऐसे इंडियन नेवी के भी प्लेयर्स आए हैं, सर्विसेज के भी प्लेयर्स आए हैं. तो मैं आप सभी लोगों को बहुत बहुत बधाई देता हूँ. और वन ऑफ द ग्रेटेस्ट, मैं जहाँ तक समझता हूँ कि वन ऑफ द ग्रेटेस्ट पेनल्टी कॉर्नर स्पेशलिस्ट रघु, थैंक यू. इफ यू गेट टाइम, प्लीज एडवाइज द यंगर जनरेशन हियर एंड आने वाले समय में आंध्र प्रदेश से अपने बच्चे अपने देश के लिए खेल सके. सर वंस अगेन थैंक यू सो मच. ఏం కావాలి అంటే మనకి ఇక్కడ సార్ ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ ద చేంజింగ్ రూమ్స్ అండ్ టాయిలెట్స్ విత్ గ్యాలరీ in platform for future international tournament. We are requesting you, sir. One more thing, 2 days నుంచి చాలా మంది ప్లేయర్స్ వచ్చి చాలా డిస్టర్బ్గా, some transport or accommodation, some disturbances are going on there, but excuse me, ఏదైనా పొరపాటు ఉంటే క్షమించండి. అట్లానే ఈ టోర్నమెంట్ జరగడానికి ముఖ్యంగా ఫైనాన్స్ సపోర్ట్ చేసిన శ్రీ ఆనంద్ రత్నకుమార్ గారు వేదిక మీద రావాలని కోరుతున్నాము. హీఈస్ ద మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ ది టోర్నమెంట్ అండ్ 50% ఆఫ్ ది రాయల్ క్లబ్ మిస్టర్
Nagababu garu. Both are willing to come and organize the tournament. Why? Because both are backbone of the tournament. Okay. ఫ్యూచర్లో ఇదే విధంగా నెక్స్ట్ సెకండ్ కోకనాడ క్లబ్కి 2 more ఇంటర్నేషనల్ టీమ్స్తో పాటు ఆర్గనైజ్ చేయడానికి వీఆర్ ప్లానింగ్ టు రెడీ టు ద నెక్స్ట్ కోకనాడ సెకండ్ గోల్డ్ కప్.